సార్వభౌమ దేవుడు మరియు మానవుని ప్రతిస్పందన. సావరినిటీ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండు వాస్తవాలు మన క్రిస్టియన్ లైఫ్ లో ఎప్పుడు డిబేటబుల్ గా అనేక మంది థియోలాజియన్స్ వారు వాదనలు అనేక కమెంటరీస్ ఇచ్చారు. సో ఈ రెండు వాదనలను బట్టి అనేక మంది గ్రూప్స్ గా కూడా విడిపోవడం మనం చూస్తాం. అదే కాల్వినిజం అండ్ అర్మానిజం. ఈ బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ దే ఓన్ ఫాలోవర్స్. అనేక మంది ఇరువురిని ఫాలో అవుతారు. ఒకరు సావరినిటీ గురించి హైలైట్ చేసి మాట్లాడారు, మరొకరు మానవుని ప్రతిస్పందనని హైలైట్ చేసి మాట్లాడారు. ఏది ఎలా ఉన్నప్పటికీ వీ నీడ్ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఒకరు అంటారు ఇఫ్ గాడ్ ఈజ్ ఫుల్ కంట్రోల్, ఇంకా మానవుని పాత్ర ఏముంది, ఇంకా రోబోట్ లాగా మానవుడు ఉంటాడు, ఇంకా దేవుడు అన్ని చేసుకుంటే వెళ్ళిపోతే ఇంకా మానవుని బాధ్యత ఏముంది, మానవుని స్పందించడం ఏముంది అని అంటారు. మరొకరు అంటారు అంతా మానవుడిదే బాధ్యత అయితే, మానవుడే అన్ని చేయగలిగితే ఇంకా దేవుని సావర్నిటీ లేక సార్వభౌమ అధికారం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఆయన అధికారం కలిగిన వాడు అనడానికి మనము చెప్పలేము, డౌట్ గా మనకి క్రియేట్ అవుతుంది. సో దీస్ టూ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్రమ్ బైబుల్. కానీ రెండు కూడా కలిసి పనిచేస్తాయి. సార్వభౌమ దేవుని అధికారము, గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ వర్క్ టుగెదర్. యాజ్ పర్ రోమన్స్ 9th chapter 15th verse, దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడో, ఎవరి మీద కృప చూపిస్తాడో వారి మీద కృప చూపిస్తాను అంటున్నాడు. అలాగే ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయం 13వ వచనము మనకు ఏమంటాడంటే పౌలు అందులో, మీరు వర్కౌట్ యువర్ సాల్వేషన్, మీరు మీకు ఇవ్వబడిన రక్షణను భయంతోనూ వణుకుతోనూ వర్కౌట్ చేయండి అంటున్నాడు. మీరు కాపాడుకోండి. దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. రక్షణ కలగజేసిన వాడు దేవుడే, రక్షణ ఆరంభించిన వాడు, రక్షణ ఇచ్చిన వాడు దేవుడే. మరి ఆ రక్షణ పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవడానికి మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో గాడ్స్ సావరెంటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు కూడా కలిసి పనిచేయాలి అని బైబిల్ సెలవిస్తుంది. గాడ్ హూ వర్క్స్ ఇన్ అస్ బోత్ టు విల్ అండ్ టు వర్క్ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి ఆయన మనల్ని వాడుకుంటాడు. గాడ్ హోల్డ్స్ us రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సిన్స్ అండ్ డిసోబీడియన్స్. అలాగే మన పాపాల నిమిత్తము ఆయన మనకు రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోమంటాడు. మనం చేసిన పాపములకు పర్యవసనాలు మనమే అనుభవించాలి. మన దేవుని వాక్యాన్ని లోబడకపోతే దానికి కలిగే సర్కమ్స్టాన్సెస్ కానీ పర్యవసనాలు కానీ మనం అనుభవించాల్సిందే. నోయింగ్ గాడ్ ఈజ్ సావరెన్, మానవుడికి మనం ఇంకా బాధ్యత పెరగాలి, మన అకౌంటబిలిటీ పెరగాలి, ఆయనకు వెంటనే లోబడాలి. దేవుడు అన్ని విషయంలో మనకు మేలు కొరకే చేస్తాడు. రోమా 8:28 ప్రకారము మనము అది గుర్తించాలి. సో లెట్స్ ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మన కష్టాల్లో, మన నష్టాల్లో దేవుడు కంట్రోల్లో ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిసెన్స్, ఆల్ నోయింగ్. అన్ని తెలుసు దేవుడికి. అలాగని చెప్పి మన బాధ్యత లేకుండా ఉండకూడదు. దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని పిలుపుకి మనం లోబడాలి. మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. గాడ్ సావర్నిటీ మీన్స్ నో సిచ్యువేషన్ ఇస్ బియాండ్ హిస్ కంట్రోల్. మన లైఫ్ లో ఎంత టెన్షన్స్, ఎంత బాధ ఉన్నా, మన లైఫ్ ఎంత మెస్అప్ అయిపోయినా, కన్ఫ్యూజన్ ఉన్నా, వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. ఎందుకంటే దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. మనం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనమే బాధ్యత వహించాలి. సో మనం చాలా జాగ్రత్తగా దేవుని చిత్త ప్రకారంగా లోబడడం ప్రాక్టీస్ చేయాలి. యాకోబు 1:22 ప్రకారం వీ నీడ్ టు బి డూయర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ మనం వినేవారే కాకుండా వినేదాన్ని క్రియలో పెట్టేవారుగా ఉండాలి. సో షేర్ గాస్పెల్. మనల్ని దేవుడు వాడుకుంటున్నాడని మనం గుర్తెరిగి మనం కూడా పాలిభాగస్తులుగా ఉండి దేవుడు మనకి ఏమైతే చెప్పాడో బైబిల్లో ఆ విధంగా మనము దేవుని వాక్యానికి ఇతరులకు మనం పంచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని వాడుకుని ఇతరులను కూడా రక్షణలోకి నడిపించే అవకాశం ఉంది. దేవుడు సార్వభౌమ అధికారము గురించి, అలాగే మానవుని రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ అట్రిబ్యూట్స్ ఇన్ అవర్ లైఫ్. వీ షుడ్ వర్క్ టుగెదర్. దేవుడితో పాటు మనం కూడా కలిసి పనిచేయాలి. లెట్స్ ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. సంపూర్ణంగా దేవుడిని మనం నమ్ముదాము. అలాగే దేవుడు మనకి ఏదైనా అప్పచెప్పినప్పుడు, వాక్యంలో ఏదైనా మనకి దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం బాధ్యత వహించాలి. వీ నీడ్ టు రెస్పాండ్ టు గాడ్ అండ్ వీ నీడ్ టు లివ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో మనం జీవించాలి, దేవుని మహిమార్థమై జీవించాలి.